మీద కూర్చొని వెనక్కి జరగండి, ఏం కాదు. ఓకేనా? ఇది వచ్చిందంటే బండి బ్యాలెన్స్ పట్టగలుగుతాను మీ వల్ల అవుతుందని అర్థం. ఓకేనా? ఇది కూడా వచ్చింది అంటే నిలబడుకొని ఫిక్స్ చేసుకున్నాను. ఈ హ్యాండ్ ఎంత లాంగ్ తీసుకుంటారో బండి ఎంత స్టడీ వస్తుంది. చూడండి బండి ఎంత స్టడీ, లైట్గా పట్టుకోవాలి. దీన్ని ఇలా పుష్ చేయాలి ముందుకు, లైట్గా తేలిక ఉంటుంది, వెనక్కి ముందుకు. ఇలా ప్రాక్టీస్ చేస్తే బండి ఎలా పట్టుకోవాలి, మాడితే ముఖం బాగా పెట్టింది, ఇలా పార్కింగ్లో పెట్టాలా, ఎలా తిప్పుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది. బండి కూడా తేలిక ఉంటుంది, వెయిట్ ఉండదు. ఇలా ఎందుకు నేర్పిస్తున్నానంటే పెట్రోల్ మనం బండి ఆగిపోయినప్పుడు, పెట్రోల్ బండి డ్రైవ్ చేసినప్పుడు, అప్పుడు సడన్గా ఎక్కడ ఆగిపోయినప్పుడు మనం బండి పుషింగ్ చేసుకుని వెళ్ళాలి కదా, అప్పుడు మనకు అది కొత్త పని, మనం పుషింగ్ చేయలేము. ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే ఆ రోజు ఈజీగా ఉంటుంది, మనం ఫోటోలో వేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను అంతే, రీజన్ అయితే ఏం లేదు. అందరూ వచ్చిన వాళ్ళంతా నాకు ఇప్పుడు పుషింగ్ చేపిస్తున్నారు అనుకోకండి, మీకోసమే నేర్పిస్తాను. ప్రతి ఒక్కటి నేర్చుకో.